అసలు ఫారెన్ రిజర్వ్స్ అంటే ఏంటి? యూఎస్ఏ ఒకే ఒక దేశం మిగతా అన్ని దేశాల ఫారెన్ రిజర్వ్స్ని పైకి కిందికి తీసుకెళ్తుంది. అది ఎలా పాసిబుల్? అండ్ ఇండియన్ కరెన్సీ రూపీ ఏదైతే ఉందో నెక్స్ట్ ఫ్యూ డికేట్స్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కరెన్సీ అయ్యే పాసిబిలిటీ ఉందా? సో ఈ 3 పాయింట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్. కరెన్సీ అంటే అందరికీ తెలిసిందే. ఫారెన్ అంటే ఇండియాది కాదు, బయట దేశాలది. బ్రిటన్ కానీ, జపాన్ కానీ, యూఎస్ కానీ, యూకే కానీ, సో బయట దేశాలది. నెక్స్ట్ రిజర్వ్స్. రిజర్వ్ అంటే మన దగ్గర ఉంది, పక్కన ఉంది. సో బయట దేశాల కరెన్సీస్ మన దగ్గర ఉంది కదా, దీన్ని మనం ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ అంటాం. అండ్ ఓన్లీ కరెన్సీనా అంటే లేదు, డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ కొంతమంది కమోడిటీస్ని యాడ్ చేస్తారు అండ్ ఇంకొంతమంది వేరేవి కూడా యాడ్ చేస్తారు. కానీ ఇండియాలో ఫారెన్ కరెన్సీస్ 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ గోల్డ్, సెకండ్ ఫారెన్ కరెన్సీ అంటే బయట దేశాల కరెన్సీస్ ఉన్నాయి కదా, అవన్నీ మన దగ్గర ఉన్నాయి. అండ్ ది ఫైనల్ వన్, థర్డ్ వన్, ఎస్డిఆర్. ఎస్డిఆర్ అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. సో ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. సింపుల్గా చెప్పాలంటే ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే ఉందో ఈ ఎస్డిఆర్స్ని ఇష్యూ చేస్తుంది. వాళ్ళ ఎకానమీ ఎట్లా నడుస్తుంది, వాళ్ళ ప్లేస్ ఏంది, దాన్ని బట్టి ఎస్డిఆర్స్ అన్ని కంట్రీస్కి ఐఎంఎఫ్ ఇష్యూ చేస్తుంది. సో ఇది ఎట్లా యూజ్ అవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మనకి జపానీస్ యెన్ మనకు కావాలి. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఎస్డిఆర్ ఏదైతే ఉందో ఆ ఎస్డిఆర్ జపాన్కి ఇచ్చి జపాన్ దగ్గర ఎన్ ఏదైతే ఉందో అది మనం తీసుకోవచ్చు. సో దీనివల్ల ఏమైపోతుంది, ఓవరాల్ గ్లోబ్లా లిక్విడిటీ అనేది పెరిగిపోతుంది. సో ఈ ఎస్డిఆర్లో చాలా ప్రోస్, చాలా కాన్స్, చాలా పెద్ద టాపిక్ ఇది. ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీక్ అవసరమైతే ఈ ఎస్డిఆర్ గురించి సపరేట్ వీడియో తీసుకుందాం. సో 3 ఉంటాయి ఏంటి, గోల్డ్, ఫారెన్ కరెన్సీ, ఎస్డిఆర్. సో ఈ 3 మన దగ్గర ఎంతైతే ఉన్నాయో దాన్ని మనం ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ అంటాం. సో ఇప్పుడు యూఎస్ మిగతా దేశాల ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ని ఎట్లా తక్కువ ఎక్కువ చేస్తుంది? సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం వరల్డ్లో ఎక్కడ ట్రేడ్ చేయాలన్నా మోస్ట్ యాక్సెప్టబుల్ కరెన్సీ ఏంది, యుఎస్ డాలర్. మొత్తం గ్లోబల్ జీడిపిలా యుఎస్ డాలర్ కాంట్రిబ్యూషన్ చాలా హై ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ డెప్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతాయో మోర్ దెన్ 1/4% మొత్తం యూఎస్ డాలర్లోనే జరుగుతాయి. సో యూఎస్ డాలర్ మెయిన్ కదా. సో మన ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్లో యూఎస్ డాలర్ అయితే పక్కా ఉండాలి. సో అట్లనే పాకిస్తాన్, జపాన్, శ్రీలంక, యూకే, సో ప్రతి ఒక్క దేశాల దగ్గర వాళ్ళ ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్లో యూఎస్ డాలర్ అయితే కామన్ ఉంటుంది, అవునా? సో ఇప్పుడు నా ఫారెన్ రిజర్వ్స్లో యూఎస్ డాలర్ ఉంది, అన్ని దేశాల ఫారెన్ రిజర్వ్స్లో యూఎస్ డాలర్ ఉంది. సో ఈ రీసెంట్ టైమ్స్లో యూఎస్ ఏం చేస్తుందంటే ఎక్కువ డాలర్స్ని ప్రింట్ చేస్తుంది. మనందరికీ తెలుసు మనం ఏ దేశంలో ఉంటాం ఆ కరెన్సీని ప్రింట్ చేయవచ్చు అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం రూపీస్ని ప్రింట్ చేయవచ్చు, యూఎస్ డాలర్ని ప్రింట్ చేస్తుంది, బ్రిటన్ పౌండ్స్ని ప్రింట్ చేస్తుంది. సో అందరి దగ్గర యూఎస్ డాలర్ ఉంది. ఇప్పుడు యూఎస్ వాళ్ళు ఎక్కువ మొత్తంలో డాలర్స్ని ప్రింట్ చేశారు. సో ఇక్కడ ఏమైంది, సప్లై అనేది పెరిగిపోయింది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇప్పుడు $1 trillion ఇప్పుడు కరెంట్లీ మార్కెట్లో, యూఎస్ మార్కెట్లో $1 trillion అనేది ఫ్లో అవుతుంది. అందరి దగ్గర క్యాష్ ఉంది కదా, $1 trillion. వీళ్ళు $1 trillion నుంచి $1.2 trillion తీసుకొచ్చారు, 20% పెంచారు. సో ఇక్కడ ఏమైంది, యూఎస్ ఎకానమీలో సప్లై అనేది పెరిగింది, యూఎస్ డాలర్ సప్లై అనేది పెరిగింది. మనందరికీ తెలుసు సప్లై డిమాండ్ కాన్సెప్ట్. ఎప్పుడైతే సప్లై పెరుగుతుందో డిమాండ్ అనేది తగ్గుతుంది, అవునా? సో ప్రతి ఒక్క దేశాల దగ్గర యూఎస్ డాలర్ ఉంది కదా, సో ఆ డిమాండ్ తగ్గింది కదా, అవునా కదా? అంటే ఇప్పుడు నా ఫారెన్ రిజర్వ్స్ ఏదైతే $100 billion ఉన్నాయో, యూఎస్ డాలర్స్ ఏవైతే ఉన్నాయో $100 billion వాల్యూ ముందు ఇప్పుడు ఒకటి కాదు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ లేదు, యూఎస్ వాళ్ళు ఎక్కువ మనీ ప్రింట్ చేశారు. సో ఈ రీజన్ వల్ల వాళ్ళు కనుక తక్కువ ప్రింట్ చేస్తే మన ఫారెన్ రిజర్వ్స్ వాల్యూ పెరిగిపోతుంది, ఎక్కువ ప్రింట్ చేస్తే మనది అండ్ మిగతా దేశాలందరిది వాళ్ళ ఫారెన్ రిజర్వ్స్ వాల్యూ అనేది పడిపోతుంది. సో ఈ ఫారెన్ రిజర్వ్స్ ఎందుకంత గొప్పవయ్యా అంటే మనం అప్పు తీసుకుంటున్నాం కదా, మళ్ళీ పే చేయాలి కదా. సో ఏ దేశం అన్న ఏం చూస్తుంది, ఓకే ఇండియా దగ్గర ఫారెన్ రిజర్వ్స్ ఎంత ఉంది అదేగా చూస్తుంది. ఇప్పుడు ఆ ఫారెన్ రిజర్వ్స్ తక్కువైందనుకో, నేను ఇంకా అప్పు అడుగుతున్నా వేరే దేశాల నుంచి, వాళ్ళు ఇస్తారా, ఇయర్ కదా. సో ఈ ఫారెన్ రిజర్వ్స్ అనేది కంట్రీకి చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ది ఫైనల్ వన్, ఇండియన్ రూపీ వన్ ఆఫ్ ది వరల్డ్ స్ట్రాంగెస్ట్ కరెన్సీలా అయ్యే ఛాన్స్ ఉందా నెక్స్ట్ ఫ్యూ డికేట్స్లో? 100% ఉందని చెప్తా. ఎందుకంటే ఈ రీసెంట్ టైమ్స్లోనే ఇండియా మోర్ దెన్ 18 కంట్రీస్తో అగ్రిమెంట్ సైన్ చేసుకుంది. ఏవైతే ట్రేడ్ అవుతాయో ఇండియా టు రష్యా ఆర్ ఇండియా టు ఇజ్రాయెల్, సో ఏవైతే ట్రేడ్ అవుతాయో ఒక దేశాల నుంచి ఇంకో దేశాలకి, ఈ ట్రేడ్ సెటిల్మెంట్ అని రూపీస్లోనే ఎండ్ అవ్వాలని చెప్పి. సో ఇప్పుడు మీరు అడగొచ్చు, అదేంటి భయ్యా రూపీలో ట్రేడ్ ఇట్లా సెటిల్ చేస్తాం, మొత్తం గ్లోబ్ వాడేది యూఎస్ డాలరే, మన దగ్గర ఉంది కూడా యూఎస్ డాలరే, సో రూపీలో ఎలా సెటిల్మెంట్ చేస్తామని చెప్పి. దానికి ఆన్సరే వాస్త్రో అకౌంట్. సో ఈ స్విఫ్ట్ కాన్సెప్ట్, వాస్త్రో అకౌంట్ కాన్సెప్ట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో వీడియో ఫ్లోలో అవుతుంది కదా, సో కంటిన్యూ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నేను 100 రూపీస్ వర్త్ గూడ్స్ని జపాన్కి పంపించాలి అండ్
100 జపానీస్ యెన్ వర్త్ గూడ్స్ని జపాన్ నుంచి తెచ్చుకోవాలి. సో ఈ ప్రాసెస్ ఎట్లుంటుందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది కదా, మన ఇండియాలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది కదా, ఈ హెచ్డిఎఫ్సి వాళ్ళు ఇంకొక బ్రాంచ్ పెడతారు జపాన్లో ఉన్న హెచ్డిఎఫ్సి ఇండియన్ బ్యాంక్, మన ఇండియన్ బ్యాంకే ఇంకో బ్రాంచ్ హెచ్డిఎఫ్సి వాళ్ళు ఏం చేశారంటే జపాన్లో పెట్టారు. అండ్ జపాన్లో అనుకుందాం ఒక ఏబీసీ బ్యాంక్ ఉంది. సో జపాన్లో ఏబీసీ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బ్రాంచ్ని ఇండియాలో పెడతారు. సో ఇక్కడ ఏమైంది, జపాన్లో ఏదైతే జపానీస్ బ్యాంక్ ఉందో వాళ్ళ బ్రాంచ్ ఇండియాలో ఉంది. అండ్ ఇండియాలో ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందో ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇండియాదే జపాన్లో ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 100 రూపీస్ పే చేస్తాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పే ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ ఇక్కడ ఇండియాలోనే జపాన్ బ్యాంక్ ఉంది కదా ఏబీసీ బ్యాంక్, సో అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుంది. వీళ్ళు సీదా అక్కడ అప్డేట్ చేస్తారు ఇక్కడ నాకు డబ్బులు వచ్చినాయి అని చెప్పి. సో ఏదైతే మనీ అక్కడ రావాలో అక్కడ వెళ్ళిపోతుంది. ఇప్పుడు జపాన్ వాళ్ళు మనీ ఇక్కడ పంపించాలి. సో వాళ్ళు ఏం చేస్తారు, సీదా జపాన్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆడికి పోయి 100 జపానీస్ యెన్ ఇస్తారు. సో అక్కడ ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది కదా, వాళ్ళు జస్ట్ ఇండియా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్డేట్ ఇస్తారు, ఇక్కడ నాకు 100 జపానీస్ యెన్ డబ్బులు వచ్చినాయి, సో అక్కడ కస్టమర్కి నువ్వు పే చేయాలి. సో ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నాము, ఇండియన్ రూపీలోనే ట్రేడ్ సెటిల్ అవుతుంది. సో జపానీస్ యెన్ వాళ్ళ కంట్రీది వాడుతున్నాం, ఇండియన్ రూపీ మన కంట్రీది కూడా వాడుతున్నాం. సో ఇక్కడ ప్రాఫిట్ ఎవరికి, మనకి. సో మధ్యలో మీడియేటర్ ఏదైతే $US పక్కా వాడాలన్నామో దాన్ని మనం ఎలిమినేట్ చేసేసినాము. అండ్ మీడియేటర్స్ ఎవరైతే స్విఫ్ట్ కాన్సెప్ట్లో నేను చెప్పినా కదా మీడియేటర్స్ గురించి, సో ఈ మీడియేటర్స్ కూడా లేరు. సో కమిషన్ కూడా ఏమీ పోదు. సో ఈ విధంగా ఫ్యూచర్లో ఇండియా కరెన్సీ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కరెన్సీ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి నా ఒపీనియన్ ఇది. అండ్ అంతేకాకుండా ఎస్డిఆర్ గురించి ముందు చెప్పినా కదా డీటెయిల్గా కావాలంటే వీడియో చేస్తా అని చెప్పి, ఈ రోజు నైట్ టెలిగ్రామ్లో డీటెయిల్ వాయిస్ మెసేజ్ పెడతా. సో ఎవరైతే టెలిగ్రామ్లో ఉన్నారో వాళ్ళకి అప్డేట్ ఉంటుంది, ఎందుకంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే నేను వాయిస్ టెక్స్ట్లో ఒకటి కాకపోతే ఇంకో టాపిక్ వాయిస్ మెసేజ్లో పెడతానే ఉన్నా. సో ఈ ఎస్డిఆర్ గురించి, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ గురించి మ్యాక్సిమం ఈరోజు నైట్ కల్లా ఒక పెద్ద వాయిస్ మెసేజ్ పెడతా. దాంట్లో మీకు క్లియర్గా ఈ కాన్సెప్ట్ మొత్తం అర్థమవుతుంది. సో ఎవరైతే మా టెలిగ్రామ్లో ఇంకా జాయిన్ అవ్వలేదో లింక్ బయోలో ఉంది. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి, యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.